అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు అన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని ఒంగోలు లాయర్పేటలోని షిరిడి సాయిబాబా మందిరంలో జరిగిన పూజా కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆలయంలో బాబావారితో పాటు కొలువు తిరిగి ఉన్న అమ్మవారికి గణనాథునికి ఆయన పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సిద్ధ రాఘవరావు ప్రారంభించారు. బాబావారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా అన్నదానం కార్యక్రమం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆయన దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి లక్ష్మీ పద్మావతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సార్ నాన్న వస్తారా? సార్ కూర్చోండి సార్. అదే నువ్వు వేసింది మంట అవ్వాలి, వెంటనే ఇవ్వాలి. ప్రసాదం శిరసాగుంధామి. पुण्यश्लोकाय मंगलम्।
आरोग्य सिद्धिरस्तु। मंगलेर्यं वधूरिमां समेत पश्यता सौभाग्यमस्मै। మాజీ మంత్రివర్యులు నిజాలు సేవాదక్షులకు శ్రీ సిద్ధారామరావు గారి శ్రీమతి రక్ష వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. సాయి భక్తులు మీరు పూజ చేసిన తర్వాత ఆకులు కానీ చేతులు కలిగేటప్పుడు కానీ చూడండి. వస్తే అక్కడ సాంబారు పెరుగు ఏర్పాటు చేసి ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రాంతాలను స్వీకరించవలసిందిగా వృధా పాండవులు చూపిస్తే మా ఛానల్ కూడా పోతుంది. మిమ్మల్ని చూపిస్తే చూపిస్తున్నా. ఈరోజు ముఖ్యంగా దసరా పండుగ, ఈ విజయదశమి సందర్భంగా మన హిందువులకి చాలా ముఖ్యమైన పండుగ. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా ఎక్కడైతే మన వారు ఉన్నారో అందరూ కూడా ఈ పండుగను చాలా గొప్పగా చేసుకోవటం జరుగుతూ ఉంది. అట్లానే ఈ విధంగా బాబా మందిరంలో ప్రతి సంవత్సరం మేము అన్నదాన కార్యక్రమం చేసే అవకాశం షిర్డీ బాబా నాకు ఈ అవకాశం కల్పించేందుకు మనస్ఫూర్తిగా బాబా గారు నాకు ఇచ్చిన ఈ కరుణ దయని నేను స్వామివారికి నమస్కారాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు అనేక విధంగా కూడా మేము ఇక్కడ శ్రీరామనవమి కూడా చేయటం జరుగుతూ ఉంది. అందువల్ల ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలు కూడా ఎక్కువగా పాల్గొనే కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు, బాబాగా ఆశీస్సులు కానీ హరిహరాదుల ఆశీస్సులతో ఈ రాష్ట్రం దేశం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, అట్లానే ఈ షిర్డీ బాబా ఆలయ కమిటీ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి భక్తులకి అందుబాటులో ఉండే కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ముందుగా అందరికీ ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాం, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. మరి ఈ సంవత్సరం దసరా నవరాత్రులు 11 రోజులు రావడం జరిగింది. ఇది 10 సంవత్సరాలకు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఎప్పుడు 9 రోజులతో మన నవరాత్రులు పూర్తయిపోతాయి. ఈ సంవత్సరం 11 రోజులు, ఇది 11వ రోజు. ఈ రోజుతోటి మనకి మరి అమ్మవారు రాజరాజేశ్వరిగా, కన్యకా పరమేశ్వరిగా అమ్మవారు ఈరోజు 2 అలంకారాలతో మనకు దర్శనమిస్తున్నారు. ఈరోజు ఇక్కడ షిర్డీ బాబా లాయర్పేటలో ఉన్న షిర్డీ బాబా మందిరం దగ్గర మరి ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా వచ్చి అన్నదానాన్ని స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ